నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. 5 ఏళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పెట్టనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో కేబినెట్ కమిటీని రూపొందించింది. 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. మంచి మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుంది. అందుబాటు ధరల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇది ఒక విధంగా మద్యం ప్రియులకు శుభవార్త. 2019 ఎన్నికల్లో పూర్తిగా మద్యం నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్ర ఆదాయం దృష్ట్యా ప్రతి ఏడాది మద్య నిషేధాన్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే వీలుగా పాలసీని మార్చారు. కానీ గత 5 ఏళ్లుగా మద్య నిషేధం అన్న మాటే మర్చిపోయారు. అటు నాణ్యమైన మద్యాన్ని అందించలేకపోయారు. గత 5 ఏళ్లుగా మద్యం ప్రభావం మందుబాబులపై పడింది. అనుకున్న స్థాయిలో బ్రాండ్ లభించక పొరుగు రాష్ట్రాల మద్యంపై ఎక్కువ మంది ఆధారపడ్డారు. ఇక అదే సమయంలో నాటుసారాతో పాటు గంజాయి వినియోగం కూడా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి దందా బయటపడుతుంది. దీనికి కొత్త మద్యం పాలసీతో చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.